వెల్కమ్ టు కాంత్రామెస్. ఈరోజు మన క్వశ్చన్, హౌ మెనీ 2-digit నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 3? ఈ క్వశ్చన్ ప్రోగ్రెషన్స్ ఉంది. రీసెంట్గా 2025 ఎస్ఎస్సి ఎగ్జామ్లో కూడా ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనము అబ్జర్వ్ చేసినట్లయితే 2-digit నెంబర్స్ అంటే ఏంటి? 2-digit నెంబర్స్ అంటే స్టార్ట్ ఫ్రమ్, అంటే ఏవైతే నెంబర్స్కి ఓన్లీ 2 digits ఉంటాయో ఆ నెంబర్స్ని 2-digit నెంబర్స్ అంటారు. మన నెంబర్ సిస్టంలో 2-digit నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయండి? 10తో స్టార్ట్ అవుతాయి. 10, 11, 12, 13, 14 అప్ టు 99 వరకు ఉన్న నెంబర్స్ని 2-digit నెంబర్స్ అంటారు. ఈ 2 digits నెంబర్స్లో మనకేం కావాలి? 3తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ కావాలి. సో ఇప్పుడు 2-digit నెంబర్స్ డివిజిబుల్ బై 3 ఆర్ చెక్ చేసుకున్నట్లయితే చూసారా, 10 ఇది 3తో డివిజిబుల్ కాదు, 11 కాదు. ఫస్ట్ అసలు 2-digit నెంబర్లో 3తో డివిజిబుల్ అయిన ఫస్ట్ నెంబర్ 12 అండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ 13, 14 కాదు, మళ్ళీ 15. అలా మనం చివరికి వెళ్ళినట్లయితే 99, 98 కూడా కాదు, లాస్ట్ నెంబర్ వచ్చి 99. ఓకే స్టూడెంట్స్, అంటే 2-digit నెంబర్స్లో 3తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఏమున్నాయండి? 12, 15 అండ్ లైక్ దట్ లాస్ట్ 99. సో ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ బట్టి మనం ఐడెంటిఫై చేసాము అంటే ద స్మాలెస్ట్ 2-digit నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3 ఈజ్ 12 అండ్ ద లార్జెస్ట్ నెంబర్ ఈజ్ 99. సో దీన్ని మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్గా రాసుకుంటే 12, 15, 18 అండ్ సో 99 వరకు ఈ నెంబర్స్ ఎన్నో మనకి కావాలి. ఓకేనా స్టూడెంట్స్? సో ఇప్పుడు ఇందులో ఫస్ట్ టర్మ్ ఏంది? ఫస్ట్ టర్మ్ ఏమవుతుందండి? 12 అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏముంటుంది? కామన్ డిఫరెన్స్. కామన్ డిఫరెన్స్ డి వాల్యూ. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే 12, 15, 18 అంటే ప్రతిదీ 3, 3, 3 పెరుగుతుంది కాబట్టి కామన్ డిఫరెన్స్ ఈజ్ 3. అండ్ నౌ లాస్ట్ టర్మ్ ఈక్వల్ టు 99. ఓకే స్టూడెంట్స్, అంటే ఫస్ట్ టర్మ్ ఏ ఈక్వల్ టు 12, కామన్ డిఫరెన్స్ డి ఈక్వల్ టు 3 అండ్ లాస్ట్ టర్మ్ దీన్ని ఎల్ఐన్ అనొచ్చు ఆర్ ఏఎన్ ఈక్వల్ 99. మనకు ఆల్రెడీ ఒక ఫార్ములా తెలుసు, జనరల్ టర్మ్ ఫార్ములా. ఏంటంటే జనరల్ టర్మ్ ఫార్ములా ఏఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఇప్పుడు మనం ఈ ఫార్ములాలో ఏవైతే మనకి తెలిసిన వాల్యూస్ ఉన్నాయో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు కావాల్సిన ఎన్ వాల్యూ వస్తుంది. ఈ ఎన్ అన్నది నెంబర్ ఆఫ్ డిజిట్స్ తెలియజేస్తుందండి. సో ఇప్పుడు నేను సబ్స్టిట్యూట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు ఏఎన్ అనేటప్పటికి 99, ఏ వాల్యూ 12 అండ్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి వాల్యూ 3. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే ఇక్కడ 3తో మల్టిప్లై చేస్తానండి. 3 ఇంటూ ఎన్ 3n మైనస్ 3. నెక్స్ట్ స్టెప్లో ఏం చేద్దాం? సింప్లిఫై చేసుకుందాం. సో నేను యాజ్టీజ్గా 99ని 99లో రాసుకున్నాను, ఇక్కడ 3n రాసుకున్నాను. 12 మైనస్ 3 వాల్యూ 9. సో ఇప్పుడు నాకు కావాల్సిన ఎన్ వాల్యూ అనేది రైట్ సైడ్ ఉంది. దాన్ని నేను ఏం చేయబోతున్నాను అంటే ఎల్హెచ్ఎస్ వైపుకి కన్వర్ట్ చేయబోతున్నాను. అంటే ఫస్ట్ నేను 3n మైనస్ 9ని రాసుకుంటాను, తర్వాత 99. సో ఇప్పుడు మనకు కావాల్సిన ఎన్ వాల్యూ కావాలి కాబట్టి ఈ 9ని ట్రాన్స్పోజ్ చేసుకుందామండి. సో 9ని ట్రాన్స్పోజ్ చేసుకున్నట్లయితే 3n ఈజ్ ఈక్వల్ టు 99 మైనస్ 9. సో నౌ 3n వాల్యూ ఏమవుతుంది? సో 3n ఈక్వల్ టు 99 మైనస్ 9 90. సో ఇప్పుడు ఈ 3ని కూడా అటువైపు తీసుకుపోదాము. పోయినట్లయితే n ఈజ్ ఈక్వల్ టు 90/3 అవుతుంది. సో 90/3 వాల్యూ వాటండి 30. సో n ఈక్వల్ టు 30. సో దిస్ ఈస్ ద ఆన్సర్ అండి. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఉంటాయండి? 30 డిజిట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.